హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ వంటకాలు. ఫ్రెండ్స్, సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఇవాళ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి సాంబార్ని ఇలా సింపుల్గా రెడీ చేసుకోండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. సాంబార్ పౌడర్ లేకపోయినా కూడా టేస్టీగా ఈ సాంబార్ని అయితే ఈజీగా రెడీ చేసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా ఇంట్లో ఉన్న కూరగాయలతోటి టేస్టీగా సాంబార్ని ఎలా రెడీ చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటనే చూసేద్దాము. ఒక చిన్న ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో 1 కప్పు వరకు కందిపప్పు వేసుకోవాలి. కందిపప్పుని కుక్కర్లోకి తీసుకున్న తర్వాత వాటర్ పోసి ఒక 2-3 సార్లు పప్పుని బాగా కడగాలి. ఇలా కడిగి పెట్టుకున్న తర్వాత పప్పు మునిగి వాటర్ని పోసి కుక్కర్పై మూత పెట్టి ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. పప్పు మెత్తగా ఉడికిపోతుంది. ఇంకొక పొయ్యిని వెలిగించుకొని అడుగు మందంగా వెడల్పుగా ఉన్న ఒక గిన్నెని స్టవ్ పైన పెట్టుకొని అందులో 5 టీ స్పూన్ వరకు ఆయిల్ పోయాలి. ఆయిల్ వేడిన తర్వాత 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు వేయాలి. 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేయాలి. ఆవాలు జీలకర్ర చిటపట్లాడేంత వరకు కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో సన్నగా పొడుగుగా తరిగి పెట్టిన క్యారెట్ ముక్కలు వేసుకోవాలి. ములక్కాడ ముక్కలు వేసుకోవాలి. వీటిని 1 ఇంచ్ అంతా కట్ చేసుకొని ఇందులో వేసుకోండి. క్యారెట్ని ములక్కాడని కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక 2-3 పచ్చిమిర్చిని పొడవుగా చీలికలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఒక చిన్న సైజు ఉల్లిపాయని సన్నగా పొడవుగా తరిగి వేసుకోండి. ఇందులోనే ఒక ఎండుమిర్చిని కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఎండుమిర్చిని పచ్చివాసన పోయేంత వరకు కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ వరకు ఇంగువ వేసుకోండి. ఇంగువ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇవన్నీ కూడా పచ్చివాసన పోయేంత వరకు కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే 1/4 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఆప్షనల్ మాత్రమేనండి. మీకు ఇష్టమైతేనే వేసుకోండి, ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. కాకపోతే ఇది కొంచెం యాడ్ చేయడం ద్వారా ఆ ఫ్లేవర్తో సాంబారు మరింత రుచిగా ఉంటుంది. ఇలా కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత ఇందులో బెండకాయ ముక్కలు వేసుకోవాలి. పొడవుగా కట్ చేసుకున్న బెండకాయల్ని ఇందులో వేసిన తర్వాత కొద్దిసేపు ఆయిల్లో ఫ్రై చేసుకోండి. బెండకాయ ముక్కలు ఎక్కువ ఫ్రై అయ్యే అవసరం ఉండదు కాబట్టి ఇవన్నీ బాగా మగ్గిన తర్వాతనే బెండకాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోండి. బెండకాయ ముక్కలు కొంచెం సాఫ్ట్గా అయిన తర్వాత ఇందులో బాగా పండిన ఒక పెద్ద సైజ్ టమాటాని పొడవుగా తరిగి వేసుకోవాలి. సన్నగా పొడవుగా తరిగి వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. తర్వాత ఇందులో ఒక 4-5 వెల్లుల్లి రెబ్బల్ని కచ్చాపచ్చగా దంచి వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం యాడ్ చేశాను. అలాగే వెల్లుల్లి కూడా ఒక 4-5 రెబ్బల్ని కచ్చాపచ్చగా దంచి ఇలా వేయడం ద్వారా ఆ ఫ్లేవర్ అంతా కూడా సాంబార్కి బాగా పడుతుంది. ఇవి కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత ఇందులోనే 1 స్పూన్ వరకు కారం వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి 1 స్పూన్ కారం వేసుకోండి. కారం మగ్గేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇంకొక పక్కన మనం పప్పును ఉడికించుకున్నామండి. 3 విజిల్స్ వచ్చాయి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, పప్పు అయితే మెత్తగా ఉడికిపోయింది. ఒకవేళ మీకు పప్పు ఇంకా ఉడకలేదు అంటే ఇంకొన్ని వాటర్ని పోసి మెత్తగా ఉడికించుకోండి. ఇంకొక సైడు కారం మగ్గిపోయిందండి. ఇప్పుడు ఇందులో చింతపండు రసం వేసుకోవాలి. పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని ముందే నానబెట్టి పెట్టుకొని ఆ రసాన్ని ఇందులో వేసుకోండి. చింతపండులో ఎంత గుజ్జు వస్తే అంత గుజ్జుని ఇలా సాంబార్లోకి పోసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని పులుపుకు తగ్గట్టు వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసిన తర్వాత బాగా కలిపి ఇందులో 2 రెమ్మల వరకు కరివేపాకు వేసుకోండి. అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. నేను ఇక్కడ రాళ్ళ ఉప్పు వేసాను. మీరు కావాలంటే సన్న ఉప్పు అయినా వేసుకోవచ్చు. ఉప్పు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ సాంబార్ని మరిగించుకోవాలి. ఇంకొక పక్కన మనం పప్పు ఉడికించుకున్నాం కదా, ఇప్పుడు ఈ పప్పునంతా కూడా ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. పప్పు పూర్తిగా చల్లారిన తర్వాతనే మిక్సీలోకి తీసుకోండి. పప్పునంతా కూడా మిక్సీలోకి తీసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి. చూడండి, పప్పుని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత మరుగుతున్న సాంబార్లో వేసుకోవాలి. మిక్సీ పట్టుకున్న పప్పులో కొన్ని వాటర్ని యాడ్ చేసుకొని లూజ్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మనం కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ పప్పు వాటర్ని అంతా కూడా ఇందులో పోసుకోవాలి. ఇలా పప్పుని మిక్సీ పట్టి వేయడం ద్వారా సాంబార్ అనేది చాలా బాగా కుదురుతుందండి. పప్పు మెత్తగా మ్యాష్ చేసి వేసుకునేదానికంటే కూడా ఇలా మిక్సీ పట్టి వేసినట్లయితే మనకి అక్కడక్కడ పప్పు అనేది పలుకులుగా తగలకుండా చాలా బాగా కలిసిపోతుంది. మరిగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ వేసుకోండి. ఇక్కడ నేను సాంబార్ పౌడర్ని అయితే వేయలేదు,
ధనియాల పౌడర్నే వేసాను. ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీరని ఇలా కొంచెం మరిగేటప్పుడే వేసుకోవడం ద్వారా ఫ్లేవర్ అంతా కూడా సాంబార్కి బాగా పడుతుందండి. తింటుంటే చాలా రుచిగా ఉంటుంది. ఇలా ధనియా పౌడర్ కొత్తిమీర వేసి ఒకసారి బాగా కలిపిన తర్వాత ఇంకొద్దిసేపు మరిగించుకోవాలి. ఒక 2-3 నిమిషాలు మరిగించుకుంటే సరిపోతుందండి, అంతకంటే ఎక్కువగా అవసరం ఉండదు. 2-3 నిమిషాల తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ సాంబార్ని తీసి పక్కన పెట్టేద్దాం. మంచి సువాసన వస్తూ సాంబార్ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత మంచి కలర్లోకి వచ్చిందో. ఎలాంటి ఆర్వాటం లేకుండా ఎంతో రుచికరమైన టేస్టీ సాంబార్ని అయితే ఎలా రెడీ చేసుకున్నామో చూసారు కదా ఫ్రెండ్స్. ఇలా రెడీ చేసుకుని ఈ సాంబార్ని అంతా కూడా ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి. చూస్తుంటేనే నోరూరించే కమ్మని సాంబార్ అయితే రెడీ అయిపోయింది. ఇది అన్నంతో ఎలాంటి సైడ్ డిష్ లేకుండా డైరెక్ట్గా తినేయచ్చండి. చాలా రుచిగా ఉంటుంది. అన్నం మొత్తం కూడా సాంబార్ తోటే తినేస్తారు. ఇలా ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ సింపుల్ అండ్ టేస్టీ సాంబార్ రెసిపీ మీకు నచ్చిందా? ఆలస్యం చేయకుండా ఒక లైక్ చేయండి. ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. మీరు సాంబార్ని తప్పక ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకే ఎలా వచ్చింది, టేస్ట్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.